శ్రీకాకుళం జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధించి సీఎం జగన్కు కానుకగా ఇస్తానని నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు అన్నారు. సీఎం జగన్ తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. మరోసారి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపిస్తాయంటున్న ధర్మాన కృష్ణదాసుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్కు మళ్ళీ ఆ పార్టీ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కృష్ణదాస్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, మళ్ళీ అవకాశం జగన్మోహన్ రెడ్డి మీకు కల్పించారు, దీనిపై ఎలా ఫీల్ అవుతున్నారు? శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి నుంచి కూడా ఇది బీసీలకు ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లా కనుకనే గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో 2 సార్లు శాసనసభ్యుడిగాను, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 2 సార్లు శాసనసభ్యుడిగాను 4 విడతలుగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికై మరి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఆనాడు ఆర్ఎంబీ మంత్రిగా తనంతరం కాలంలో ప్రమోషన్ ఇచ్చి రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రిగా ఇచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తర్వాత స్థానమైనటువంటి డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి కారణం మా నియోజకవర్గ ప్రజలు, మా నియోజకవర్గ నాయకులు నాపై నమ్మకం ఉంచి అఖండమైన మెజారిటీలో జిల్లాలో ఎవరికి రానంత అత్యధిక మెజారిటీ నాకు ఇచ్చి నా నమ్మకాన్ని, వారికి నాపై ఉన్నటువంటి ప్రేమని, అభిమానాన్ని చాటుకునే విధంగా 19,000 పైచిలకు మెజారిటీతో గత ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మరి దానికి 10 గౌరవం పెరిగే విధంగా రాష్ట్ర నలుమూలల గురించి కృష్ణదాస్ అంటే నా మనసులో ఇటువంటి స్థానం అన్నట్టుగా డిప్యూటీ సీఎంగా నన్ను ప్రమోట్ చేసిన ముఖ్యమంత్రి వారి పట్ల ఎప్పుడు కూడా ఈ జిల్లా కానీ ఈ నియోజకవర్గం కానీ ఆయనకి మరొకసారి మళ్ళీ అన్ని స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారికి కానుగ్గా ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ 3వసారి జిల్లా అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను. అంటే బీసీలకు, మీరు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. దీనిపై మీరేమంటారు? మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు బీసీ గర్జనలో మరి ఆ రోజు అది చెప్పినటువంటి మాట, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్. ఈవేళ దిశానిర్దేశం చేసేటటువంటి బీసీలని అన్ని రకాలకు కూడా గౌరవిస్తాను, ప్రాధాన్యత ఇస్తాను, వెనుకబడినటువంటి బీసీ కులాలని హక్కును చేర్చుకుంటానని చెప్పి 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చి 700 పైచీలకు డైరెక్టర్లు ఇచ్చినటువంటి ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి బీసీలందరూ ఈవేళ ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆ దిశగా ఆయన కూడా మాకు సీట్ల కేటాయింపులో కూడా గతంలో కంటే మిన్నగా ఈవేళ బీసీలకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇది మంచి మెజార్టీలతో వాళ్ళు బీసీలు గెలిచే పరిస్థితి మరి రాష్ట్రంలో ఉంటుందని తెలియజేస్తున్నాను. వెనుకబడిన సామాజిక వర్గాలకు వెన్నుదన్నుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారని, నరసన్నపేట నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజుతో సునీల్, సాక్షి టీవీ, నరసన్నపేట నుంచి.